ఆయన ఇటీవలి కాలంలో తన మానసిక వేదనో లేదంటే కుటుంబ పరిస్థితిలో ఏ వేదనతో తను అలా చేశాడో తెలియదు కానీ ఇటీవలి కాలంలో తలనీలాలు ఇచ్చుకున్నాడు, మొత్తం వెంట్రుకలంతా తీసేసుకున్నాడు. సంఘంలో చెప్పాడు నేను ఇలా బాధపడుతున్నాను అని. దాని మీద కూడా ట్రోలింగ్సే, దాని మీద కూడా నిందలే. అతడు మాట్లాడుతూ అన్నాడు, నేను చేసుకున్నానని మీరు ఎవరు చేసుకోకండి, ఇది నా బాధ అని చెప్పుకున్నాడు. దాని గురించి కూడా మాట్లాడడమే. కొన్నిసార్లు మన ప్రాసెస్ ఎవరికి అర్థం కాదు, కానీ ప్రోగ్రెస్ బాగుందో లేదో చూడాలి. ఆత్మల రక్షణ జరుగుతుందా? లోకంలో ఉండవలసిన వారు సంఘంలోకి వస్తున్నారా? ఆ తర్వాత మెల్లిమెల్లిగా భక్తిలో నడుస్తున్నారా? విధానం మారుతుందా లేదా చూసుకోవాలి. లోకంలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా తీసుకొచ్చి సంఘంలో పెడితే వారిలో ఉన్న లౌకికాత్మ వారిని కూర్చొనివ్వదు. అలాంటి లౌకికాత్మకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇలాంటి సహోదరులు పనిచేయాలి సమాజంలో. అవును.